ప్రస్తుతం నేను ఇక్కడ టర్కీలో ఉన్నాను తెలుసు కదా! ఇస్తాంబుల్‌లో. సో, మనకి రూమ్ అవైలబుల్ లేక థర్డ్ ఫ్లోర్‌లో ఒక రూమ్ ఇచ్చారు. అది ఇప్పుడే అప్‌గ్రేడ్ చేసి 17థ్ ఫ్లోర్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్లోర్‌లో మనకి రూమ్ ఇచ్చారు. ఐయామ్ యాక్చువల్లీ ఎ డైమండ్ మెంబర్ ఫర్ ఐఐజీ గ్రూప్. సో, ఇంటర్ కాంటినెంటల్ వాళ్ళు నాకు ఎప్పుడైనా మంచి రూమ్ ఇస్తారు. కానీ ఈసారి అన్‌ఫార్చునేట్‌లీ రూమ్ అవైలబిలిటీ లేక మనకి మామూలు రూమ్ ఇచ్చారనమాట. ఇక్కడ టర్కిష్ భాషలో యంగిన్ అంటే ఫైర్ అని అర్థం. ఇక్కడ నుంచి చూస్తే మనకి ది బాస్ఫరస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చవాహర్ అనే ఒక మాల్కి వచ్చా. సో మనకి ఇస్తాంబుల్లో. సో ఇది టాక్సిమ్లోనే ఉంది. ఈ చవాహర్ మాల్లో గ్యాప్ స్టోర్కి వచ్చా. సో ఈ గ్యాప్ స్టోర్లో ఇక్కడ ఈ గ్యాప్లో దాదాపు బోల్డ్ అని పర్చేసెస్ చేస్తా. ఇక్కడ మనకి చెస్నట్స్ అండ్ మొక్కజొన్న కంకులు అమ్ముతున్నారు. చెస్నట్స్ అనేది మనము మెకడోనియాలో చూసాము, కొసోవోలో చూసాము, ఇక్కడ కూడా చూస్తున్నాము. సో ఇవేంటంటే లిటరలీ మనకి ఒక తీగలో గేగులో లాగా మనకి టేస్ట్ ఉంటుంది అనమాట. సూపర్ టేస్ట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను ఇక్కడ టర్కీలో ఉన్నాను తెలుసు కదా, ఇస్తాంబుల్లో. సో మనకి రూమ్ అవైలబుల్ లేక థర్డ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఇచ్చారు. అది ఇప్పుడే అప్గ్రేడ్ చేసి 17థ్ ఫ్లోర్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్లోర్లో మనకి రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ ఎంట్రన్స్ ఇది. సో దాంట్లోకి వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందనేది. So you can see the whole room. It's the upgraded room. You can also see my name, Ramakrishna. So welcome to Intercontinental Hotels. So it's a huge, proper upgraded room. ఇంతకుముందు ఉన్న రూమ్ కంటే ఈ రూమ్ చాలా బాగుంది ఇది. అండ్ మనకి ఇక్కడ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది. మనకి ఇంతకుముందు ఇచ్చిన బాత్రూమ్ ఏమో చాలా చిన్నది. ఇట్ వాస్ ప్రెటీ టైనీ, బట్ నౌ యూ కెన్ సీ ఇట్ హ్యాస్ అ జకూజీ ఇన్సైడ్. ఇట్ హ్యాస్ అ బాత్రూమ్, ఎవ్రీథింగ్. సో ప్రాపర్గా ఉంది ఇది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్గ్రేడ్ అనేది ఇప్పుడు అయింది. ఎందుకంటే ఐఎమ్ యాక్చువల్లీ ఎ డైమండ్ మెంబర్ ఫర్ ఐఐజీ గ్రూప్. సో ఇంటర్ కాంటినెంటల్ వాళ్ళు నాకు ఎప్పుడైనా మంచి రూమ్ ఇస్తారు. కానీ ఈసారి అన్ఫార్చునేట్లీ రూమ్ అవైలబిలిటీ లేక మనకి మామూలు రూమ్ ఇచ్చారనమాట. సో మామూలు రూమ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వెంటనే అవైలబిలిటీ రావడంతోనే దే గేవ్ మీ ద బెస్ట్ పాసిబుల్ రూమ్. సో ఇది మనకు వచ్చే బెనిఫిట్ అనమాట. దీనికి నేను పర్ డే 15,000 రూపీస్ కడుతున్నా, 15,000 రూపాయలు. బట్ ఇట్ ఈస్ ద ప్రాపర్ లగ్జరియస్ రూమ్. దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఐఐజీ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు కంప్లీట్ విజిబిలిటీ ఆఫ్ ఎంటైర్ సిటీ అనేది మీకు కనబడుతుంది చూడండి. సో హోల్ సిటీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ మనకి ఏదైతే బ్రిడ్జ్ కనిపిస్తుందో అదే బ్రిడ్జ్ బిట్వీన్ 2 కాంటినెంట్స్. ఒకవైపు యూరోప్, మరోవైపు ఏషియా కూడా మనకు కనబడుతుంది. సో ద హోల్ సిటీ విజిబిలిటీ అనేది చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూమ్. సో అన్ని రూమ్ బాగుండడం, ఫెసిలిటీస్ బాగుండడం అన్నిటితో పాటు ఈ పర్టికులర్ విజిబిలిటీ కూడా ఉండడం అనేది దిస్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ పాసిబుల్ రూమ్ ఇన్ ద ఎంటైర్ ఇస్తాంబుల్. ఇక్కడ టర్కిష్ భాషలో యంగిన్ అంటే ఫైర్ అని అర్థం. సో ఫస్ట్ ఉన్న వై, లాస్ట్కి ఉన్న ఎన్ తీసేసి ఏఎన్జిఐలో కొంచెం రీఫార్మ్ చేస్తే అగ్ని అవుతుంది. మనకి ఇక్కడ ఇంటర్కాంటినెంటల్ హోటల్లోనే, సో 18 ఫ్లోర్స్ బిల్డింగ్, ఇక్కడ మనకి ఒక బాస్ఫరస్ టెర్రస్ అని ఉంది. సో ఆ టెర్రస్లో బయటకు వచ్చా. ఇక్కడ నుంచి ఏం విజిబిలిటీ ఉందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి చూస్తే మనకి ది బాస్ఫరస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఇదే బ్రిడ్జ్ బిట్వీన్ 2 కాంటినెంట్స్. మనకి రూమ్లోని చూసాము, ఇప్పుడు బయట టెర్రస్ దగ్గర నుంచి కూడా మనం ఇది చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ సైడ్ కూడా టర్కీ వాళ్ళ ఫ్లాగ్ పెట్టారు, రైట్ సైడ్ కూడా వాళ్ళ టర్కీ వాళ్ళ ఫ్లాగ్ పెట్టారు. సో రెండు కూడా టర్కీలో ఇస్తాంబుల్లో భాగమే. అటువైపు అంతా ఏషియా, ఇటువైపు అంతా యూరోప్ అనమాట. సో రెండు ఖండాల మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అది. ఫ్రెండ్స్ ఇక్కడ చవాహర్ అనే ఒక మాల్కి వచ్చా. సో మనకి ఇస్తాంబుల్లో. సో ఇది టాక్సిమ్లోనే ఉంది. ఈ చవాహర్ మాల్లో గ్యాప్ స్టోర్కి వచ్చా. సో ఈ గ్యాప్ స్టోర్లో ఇక్కడ ఈ గ్యాప్లో దాదాపు బోల్డ్ అని పర్చేసెస్ చేస్తా. సో ఇదేంటంటే ఒకటి ఫస్ట్ జాకెట్ తీసుకున్నా. ఈ జాకెట్ ఎందుకు అని అంటే మనకి ఆల్రెడీ అంతకుముందు తీసుకున్న జాకెట్ చాలా హెవీగా ఉందన్నమాట. సో అది క్యారీ చేయడం కష్టమవుతుంది. అండ్ డే టైంలో మనకి ఇక్కడ ఎండ బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అని మామూలుగా టీషర్ట్తో వచ్చేస్తే విపరీతంగా చలిపెట్టేస్తుంది. సో కొంచెం నీడ్ వచ్చినా సరే విపరీతంగా చలిపెట్టేస్తుంది. ప్లస్ నైట్ అయ్యేసరికి టెంపరేచర్ అనేది బాగా ఎక్కువ డ్రాప్ అవుతుంది. అందుకని వింటర్ క్లోతింగ్ అనేది మ్యాండేటరీ. సో మళ్ళీ మనం నెక్స్ట్ వెళ్ళే కంట్రీస్లో ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి సో ఎందుకైనా మంచిదని ఇంకొక జాకెట్ తీసేసుకున్నా. ఈ జాకెట్తో పాటు 2 ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ కూడా తీసుకున్నా గ్యాప్లోనే. అండ్ దెన్ 2 జీన్స్ తీసుకున్నా. ఈ జీన్స్ సైజ్ నాది ఇప్పుడు 31కి వచ్చేసింది, 32 నుంచి. సో అంతకుముందు 32 ఉండేది. సో మన నడుము సైజు కూడా తగ్గింది. అండ్ 2 హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్స్ కూడా తీసుకున్నా. సో ఇవి బ్లూ అండ్ గ్రీన్ కలర్లో గ్యాప్ బాగున్నాయి ఇవి. సో మనకి జాకెట్ వేసుకున్నందుకు దాని లోపల ఉండడం కోసమని. ఇవన్నీ కలిపి అరౌండ్ 15,500 లీరా అయింది. సో ఇక్కడ కరెన్సీ ప్రకారం.
అరౌండ్ 36,000 to 37,000 రూపీస్ మన ఇండియన్ రూపీస్ అనుకోవచ్చు. అయితే దీంట్లో ఇక్కడ వీళ్ళ దగ్గర ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి ఉంది, షాప్ ట్యాక్స్ ఫ్రీ అండ్ గ్లోబల్ బ్లూ. సో ఈ ట్యాక్స్ ఫ్రీ ఏంటంటే మనం మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇస్తే సో మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనం ఈ ట్యాక్స్ రీఫండ్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఈ ట్యాక్స్ రీఫండ్ అనేది ఆల్మోస్ట్ మనకి దాదాపు ఇప్పుడు నేను చేసిన పర్చేస్కి అరౌండ్ 857 అంటే అరౌండ్ 2,000 రూపీస్ దాకా మనకి రిటర్న్ వస్తుంది. మనం 37,000-38,000 పర్చేస్లో మనకి 2,000 అంటే ఒక 36,000 పడ్డట్టు. సో కొంచెం ఎక్స్పెన్సివే, కాకపోతే క్వాలిటీ మాత్రం బాగుంటుంది. ఇట్స్ ఒరిజినల్ గ్యాప్ బ్రాండ్, అందుకని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే ఇలా మనకి ఎప్పుడైనా కూడా అరౌండ్ 5.5% ట్యాక్స్ ఫ్రీ అయితే ఇక్కడ ఉంది. మనకి ఏదైనా సరే పర్చేస్ చేసేటప్పుడు మన పాస్పోర్ట్ కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇది ఎయిర్పోర్ట్లో వాళ్ళు మనకి రీఫండ్ ఇస్తారు. సో ఇవి ఇక్కడ నేను షాపింగ్ చేశాను. ఈ పర్టికులర్ జాకెట్తో కొద్ది రోజుల పాటు మీకు చూపించబోతాను. ఈ చెవాయర్ మాల్లోనే నేను అప్పటి నుంచి దాదాపు ఒక 4-5 అవర్స్ నుంచి ఇక్కడే ఉన్నా. ఏం చేస్తున్నానంటే ఈ షాపింగ్ చేశాను. సో ఈ లగేజ్ ట్రాలీస్ అనేది షాపింగ్ చేశాను. యాక్చువల్గా ఏమైందంటే గత 4 నెలల్లో దాదాపు 3 బ్యాగ్స్ పాడైపోయాయి. సో ఎవ్రీ మంత్కి ఒక బ్యాగ్ పాడైపోతూనే ఉంది. సో 4 బ్యాగ్స్ పాడైపోయాయి, ఇది 5వ బ్యాగ్. సో ఇంకా ఇట్లా కాదు, మనకి క్లాత్ బ్యాగ్, అందులోనూ సామ్సోనైట్ 5 year ఇంటర్నేషనల్ వారంటీ ఉన్నది తీసుకుంటున్నాం. దీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ ఇవి. కాకపోతే మనకు మనకు కావాలి, ఎందుకంటే ఇది ఓన్లీ 2.8 kilos వెయిట్, ఇంత పెద్దది. మనకి ఇది చెక్ ఇన్ లగేజ్కి వస్తుంది. ఇది దాదాపు 30,000 రూపీస్. ఇదేమో మనకి ఇది హ్యాండ్ లగేజ్ కింద వస్తుంది అనమాట. సో ఇది అరౌండ్ 20,000 రూపీస్ ఉంది. అండ్ ఇది వచ్చి అరౌండ్ 20,000 రూపీస్. సో మొత్తం కలిపి దాదాపు 70,000 రూపీస్ అనమాట. అయితే దీంట్లో ఏంటంటే మనము ఫస్ట్ పర్చేస్ మీద మనకి ఏం డిస్కౌంట్ రాదు. సెకండ్ పర్చేస్ చేస్తే 15%, థర్డ్ పర్చేస్ చేస్తే మనకి 25% ఆ థర్డ్ బ్యాగ్ మీద. సో అలా మనకి ఓవరాల్గా ఇది దాదాపు 57,000లోనే ఈ 3 బ్యాగ్స్ వచ్చేసాయి. ఇది కాకుండా మళ్ళీ మనకు ఒక 5.5% మనకి గ్లోబల్ బ్లూ వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ అనేది ఇస్తారనమాట. అయితే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్యాగ్ ఇంత పెట్టి ఎందుకు తీసుకుంటున్నానంటే ఇది చాలా అవసరం మనకి. సో నా ల్యాప్టాప్ ఒకవేళ వర్షంలో తడిసిపోయిందంటే అంతకు మించి మనకి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి సో దిస్ ఇస్ ప్రాపర్ మంచి వాటర్ రెసిస్టెన్స్ బ్యాగ్ ఇది. అండ్ అంతేకాకుండా ఈ బ్యాగ్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి అడ్జస్టబుల్ ఇవి ఉన్నాయి అన్నమాట. సో ఇది ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఓన్లీ బ్యాక్ పైనే కాకుండా మనకి చెస్ట్ పైన కూడా మన వెయిట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి సో ఓవరాల్గా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా ఇది పైకి కిందికి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి. సో ఇలా ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉన్న బ్యాగ్ అనమాట ఇది. అండ్ ఈ పర్టికులర్ బ్యాగ్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? సో ఈ బ్యాగ్ ఎవరిది అని చెప్పడానికి చూడడానికి టడా, సో యూ కెన్ సీ ఆర్కే వరల్డ్ ట్రావెలర్. సో కనిపిస్తుందా ఆర్కే ట్రావెలర్ అని? ఇది ఎలా ప్రింట్ చేసామా అంటే వెరీ సింపుల్. ఇక్కడ వీళ్ళు మనకు ఒక పర్సనలైజ్డ్ ట్యాగ్ అనేది ఇచ్చారు. సో సామ్సంగ్ వాళ్ళు. సో వీ కెన్ యూజ్ దీస్ ట్యాగ్స్ అండ్ మనం ఇది పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఎవరి పేరైనా వాళ్ళు డైరెక్ట్గా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా మనము ఇక్కడ నేను పర్చేస్ చేయడం జరిగింది. సో చాలా తిరిగాను, ఇంత పెట్టి అవసరమా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మనకి అవసరమే ఒక్కోసారి. అండ్ నేనేం చేస్తానంటే ఈ బ్యాగ్స్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే బ్యాగ్స్ తీసుకున్నానో ఈ బ్యాగ్స్ని ఇక్కడ నుంచి వాడతాను కాబట్టి అంతకు ముందున్న బ్యాగ్స్ని హోటల్ రిసెప్షన్లోనో లేకపోతే హోటల్ వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉందంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటా. కానీ నాకు మొన్నటిదాకా ఉన్న మన టూర్ గైడ్ ఎవరైతే ఉన్నారో సో షీ వాంటెడ్ దట్. సో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఇక్కడ ఉన్నారంట టర్కీలో. సో వాళ్ళకి ఆ బ్యాగ్, పెద్ద బ్యాగ్, చిన్న బ్యాగ్ ఇవన్నీ కూడా నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఆఫ్కోర్స్ ఐ కెనాట్ క్యారీ ఆల్ ద బ్యాగ్స్ కాబట్టి సో అలా నేను ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూనే ఉంటాను. ఎందుకంటే జస్ట్ వేస్ట్ చేయడం కాకుండా వాళ్ళకి ఒకసారి చెప్పి పెట్టి మనం ఇచ్చేస్తుంటాం. సో ఇలా ఇప్పటి నుంచి నేను అన్ని సామ్సోనైట్ ఒరిజినల్ బ్రాండెడ్ బ్యాగ్స్ అన్ని తీసుకున్నాను. సో వీటిలో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం. సో హోప్ఫుల్లీ ఇవి కూడా ఇవి పాడవనే కోరుకుంటున్నా. ఎట్లా ఇవి ఓన్లీ క్లాతే కాబట్టి ఇవేం పాడయ్యే అవకాశం లేదు. ప్లస్ ఈ వీల్స్ కూడా చూసారా? సో వీల్ మూమెంట్ అనేది కూడా చాలా ఫ్రీగా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది విత్ లగేజ్, దీంట్లో ఆల్రెడీ నా బట్టలు కూడా ఉన్నాయి, అయినా కూడా ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. అండ్ దీనికి మనము పెట్టుకోవడానికి కూడా ఇలా పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మనకి ఈ మూమెంట్ అనేది జరగకుండా ప్లస్ చిన్నది కాకుండా పెద్దగా ఉంటుంది. సో మనకి ఈజీగా ల్యాప్టాప్ ఈ ఎయిర్పోర్ట్కి ట్రావెలింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ కంఫర్టబుల్ జర్నీ. సో నా కంఫర్టబుల్ జర్నీ కోసం ఇలా నేను ప్లాన్ చేశాను. ఎందుకంటే ఇంకా కూడా ఇది నేను 88th కంట్రీ దిస్ ఇయర్. సో అట్లీస్ట్ ఇంకా 12 కంట్రీస్ అయితే మనం ఈ ఇయర్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత కూడా మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి కంఫర్టబుల్గా ప్లస్ తల్లి పిల్ల న్యాయం చేసేలాగా రెండు ఒకటే కలర్లో, రెండు ఒకటేలాగా కలర్లో తీసుకొని, రెండు ఒకేలాగా కనిపించేలా తీసుకొని, దీనికి రెడ్ అయితే దొరకలేదు సో అందుకని ఈసారి గ్రీన్ తీసుకున్నా. సో మన జాకెట్కి మ్యాచ్ అయ్యే కలర్ని దీనిలో తీసుకోవడం జరిగింది. సో ఇలా నేను నా షాపింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేస్తున్నా.
సో నెక్స్ట్ రేపటి రోజు మనము లోకల్ టూర్ అనేది ఆల్రెడీ రేపటికి నేను ఒక గైడ్ని మాట్లాడుకున్నాను. సో ఫుల్ డే టూర్ ఆఫ్ ఎంటైర్ ఇస్తాంబుల్ అనేది మనం రేపు చేయబోతున్నాము. ఇప్పుడే ఆ జవహర్ అని రాస్తుంది చూడండి, అది యాక్చువల్గా జవహర్ అని పిలుస్తారు, సీన్ ఇక్కడ జాలాగా పలుకుతారు. ఈ జవహర్ మాల్ నుంచి మొత్తానికి షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసా. ఇక్కడ మనకి స్ట్రీట్ వెండర్స్, ఇక్కడ మనకి చెస్నట్స్ అండ్ మొక్కజొన్న కంకులు అమ్ముతున్నారు. చెస్నట్స్ అనేది మనము మెకడోనియాలో చూసాము, కొసోవోలో చూసాము, ఇక్కడ కూడా చూస్తున్నాము. సో ఇవేంటంటే లిటరలీ మనకి ఒక తీగలో గేగులో లాగా మనకి టేస్ట్ ఉంటుంది అనమాట. సూపర్ టేస్ట్ ఉంది. నా లాంటి వెజిటేరియన్స్కి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్లస్ స్వీట్ కార్న్ అయితే ప్యూర్ వెజిటేరియనే కదా. ఈ రెండు కూడా మనకి వెజిటేరియన్ ఆప్షన్స్ ఉండడం అనేది ఇక్కడ తినడానికి, ఫుడ్ తినడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియా గేట్ అనే ఒక రెస్టారెంట్ దగ్గరకు వచ్చాం. ఈ ఇండియా గేట్ రెస్టారెంట్ ఏంటంటే మన హోటల్ నుంచి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓన్లీ ఒక 10 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లో అనమాట. ఇక్కడ మనకి ప్రాపర్గా ప్యూర్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ రెండు సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. సో నాకు వెజిటేరియన్ ఫుడ్ మంచిగా స్పైసీగా తయారు చేసి తీసుకొచ్చారు. అంతేకాకుండా యాక్చువల్లీ ఇక్కడ తందూరి దొరుకుతుందంట, మనకి తవా చపాతీ కూడా చేసి తీసుకొచ్చారు. సో చపాతీ అండ్ ముఖ్యంగా నాకు పానీపూరి దొరికింది. చాలా నెల అవుతుంది నేను పానీపూరి తిని. సో అలాంటిది పానీపూరి కూడా దొరికింది. అండ్ మనకి ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ ప్లస్ స్పైసీగా చేసి తీసుకొచ్చారు. నాకు కావాల్సిన కర్రీ కూడా, ప్లస్ అంతేకాకుండా వైట్ రైస్ కూడా మంచిగా ప్రాపర్గా ఉడికింది. ప్లస్ అంతేకాకుండా మనకి పకోడీ కూడా బాగుంది. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఇట్ హియర్, ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. మంచిగా టేస్టీగా అనిపించింది. సో ఇక్కడ నుంచి జస్ట్ 10 నిమిషాల డిస్టెన్స్లో. గత 2 రోజుల నుంచి నేను ఇండియన్ ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే మొన్న నేను నైట్ వచ్చేప్పటికే నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది. సో మనకి అప్పటికే 11:30, 12 అయిపోవడంతో ఈ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా దగ్గరలో వేరే రెస్టారెంట్స్ కూడా ఏవి ఖుల్లా లేవు. ఆ తర్వాత నిన్న ఏమైందంటే, నిన్న నేను బోట్ రైడ్కి వెళ్ళేసరికి, బోట్ క్రూజ్కి, అది కూడా మనకి నైట్ 11:30, 12 అయిపోయింది. అప్పుడు కూడా వచ్చేప్పటికి మళ్ళీ ఏ రెస్టారెంట్ లేకుండే నాకు మళ్ళీ ఇండియన్ ఫుడ్ దొరకలా. సో ఇక్కడ మనకి ఈ టర్కిష్ ఫుడ్ అస్సలు ఏమాత్రం నచ్చలేదు. సో ఓన్లీ మనకి అక్కడ వాళ్ళు ఒకసారి తెప్పించుకున్న నేను రైస్, కానీ అది ఎక్కువ నచ్చలేదు. స్టిక్కీ రైస్ అనిపించింది అనమాట. ఇక్కడ మాత్రం రైస్, చపాతీ అన్నీ బాగా అనిపించినాయి. సో మొత్తానికి ఈరోజు ఐ హ్యాడ్ ప్రాపర్ ఇండియన్ ఫుడ్ ఆఫ్టర్ 3 days ఇన్ టర్కీ. సో ఐ హ్యావ్ ఎంజాయిడ్ ద ఫుడ్. అదే ఆ పర్టికులర్ థింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మొత్తానికైతే ఎవరైనా సరే ఈ టాక్సిమ్ ఏరియాలో ఉంది ఇది. సో టాక్సిమ్ ఏరియా ఈజ్ వన్స్ అగైన్ వెరీ ఫేమస్ ఏరియా ఇన్ ఇస్తాంబుల్. సో ఇది మనకి అక్కడ ఓల్డ్ టౌన్ ఎట్లాగో ఇక్కడ కూడా చాలా పార్టీ ప్లేస్ అనమాట ఇది. సో ఆ పార్టీ ప్లేస్లో ఇక్కడ ఉన్నాను కాబట్టి సో ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. సో ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.